వెల్కమ్ బ్యాక్. బ్రేక్ న్యూస్ చూస్తున్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరొక వైపు ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేసేశారు. నిన్న ఏలూరు మేయర్ నూర్జహాన్ రాజీనామా చేశారు. అంతకుముందు మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేశారు. వరుస రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీకి షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరొక వైపు ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. నిన్న ఏలూరు మేయర్ నూర్జహాన్ రాజీనామా చేశారు. అంతకుముందు మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేశారు. వరుస రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? వరుస రాజీనామాల వెనుక ఆంతర్యం ఏంటి? అయితే వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలంతా పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా గేట్లు తెరిచాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీల వైపు కూడా నేతలు చూస్తున్నారనే సమాచారం భారీగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వరుసగా కూడా రాజీనామాలు చేస్తున్నారు ఈ వైసీపీ నేతలు. ఇప్పటికే ఎంపీలు మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ రావు కూడా రాజీనామాలకు సర్వం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే వీళ్ళు రాజీనామాలు చేసి ఇటు టీడీపీ కానీ మరో పార్టీకి కానీ వెళ్లేటటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎమ్మెల్సీలు ఎవరైతే పోతుల సునీత కూడా రాజీనామా చేశారు. ఇటీవల ఏలూరు మేయర్ గా ఉన్నటువంటి మేయర్ కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అనేక మంది కూడా పార్టీ వీడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఘోర పరాజయం పొందినటువంటి అనేక మంది నేతలు కూడా ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రచారం కూడా జోరుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మాజీ మంత్రి ఎవరైతే ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినటువంటి మాజీ మంత్రి రోజా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేరును కూడా తీసేయడం నిన్న ఒక సంచలనంగా కూడా మారింది చెప్పుకోవచ్చు. దీంతో పాటు జిల్లాల్లో కొంతమంది నేతలు అంటే ఇప్పటికే వైసీపీ పరాజయం పొందిన తర్వాత కార్యకర్తలకు కానీ తమకు సంబంధించిన నేతలకు కానీ ఎవరు కూడా అందుబాటులో లేకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తమ నేత ఎక్కడ ఉన్నారనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో వాళ్ళంతా కూడా వేరే వేరే పార్టీలు మారే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇద్దరు ఎంపీలు అటు మోపదేవి, ఇటు బీదా మస్తాన్ రావు కూడా రాజీనామాలకు సిద్ధం అవుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా కొంత ఆందోళన అయితే చెందుతుంది. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ళు ఇంకా ఎలక్షన్ పూర్తయి 3 నెలలు కూడా పూర్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తమ పార్టీ పరిస్థితి ఏందనే దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. కూడా కొంతమంది రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రాజీనామా పరంపర ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎంతమంది ఈ రాజీనామా దిశగా ఇంకా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అఫ్కోర్స్ కావచ్చు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచే ప్రారంభమవుతున్నాయి ఈ రాజీనామా పరంపర అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల దగ్గర నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, మండలాలకు సంబంధించినటువంటి సమావేశాలని ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో తమతో పాటు కలిసి అడుగులు వేయాలని చెప్పి మంత్రులు సూచిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామాల నుంచే ప్రధానంగా కూడా పార్టీలు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది గ్రామాల నుంచి అటు ఎంపీల వరకు కూడా ఉండడంతో
అయితే 2024 ఎన్నికల్లో తమకి పోటీగా పనిచేసినటువంటి ఈ నేతలందరినీ తిరిగి తమ పార్టీ గూటిలోకి చేర్చుకోవడం మాత్రం కొంతమంది పార్టీ శ్రేణులు అయితే యాక్సెప్ట్ చేయలేదు అనేది తెలుస్తుంది. అయితే అధిష్టానాలు తీసుకున్న నిర్ణయం మేరకే కొంత నడుచుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ మేరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీల్లో రాజీనామా పరంపర కొనసాగుతుంది. వైసీపీకి పెద్ద షాకే అని చెప్పుకోవాలి. వచ్చే 5 ఏళ్ల కాలం కూటమికి సంబంధించి 150కి సీట్లకు పైగా కూడా రావడంతో ఒకసారిగా ఎవరైతే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం వైపు ఇప్పటికే ఆయా నేతలంతా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రాజీనామా బాట పడుతున్న మోపిదేవి కానీ బీదా మస్తాన్ కానీ వీరందరూ కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళ దారి తర్వాత ఎటువైపు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు బీదా మస్తాన్ రావు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కావలి సొంత నియోజకవర్గం అయింది. ఆ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా తిరిగి తమ బాస్ వైసీపీ నుంచి ఇటు వెనక్కి వస్తున్నారనే ప్రచారాన్ని జోరుగా చేసుకుంటున్నారు. అటు మోపిదేవి వెంకటరమణ సైతం టీడీపీ గుటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా రాజకీయాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీకి ఇది ఒక పెద్ద షాక్ అని మాత్రమే చెప్పాలి. థ్యాంక్ యూ మురళి.